వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా తీవ్ర అల్పపీడనంగా చివరికి అల్పపీడనంగా మారి దాని ప్రభావం చూపుతా ఉంది. రాబోయే 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో దీని ప్రభావంతో పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఇక భారత వాతావరణ శాఖ తాజాగా రిలీజ్ చేసిన రిపోర్ట్ మనం ఒకసారి పరిశీలిస్తే, నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. అది అల్పపీడనంగా మారింది. పశ్చిమ దిశగా కదులుతుందని భారత వాతావరణ శాఖ ఐఎండీ రిపోర్ట్ వెల్లడిస్తూ ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. ప్రకాశం, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక నెల్లూరు, తిరుపతిలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఇప్పటికే వాగులు, వంకలు, చెరువులు అన్నీ పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారి మీద కూడా చిలకూరు వద్ద జాతీయ రహదారి మీదుగా నీరు వెళ్తా ఉంది. గతంలో కూడా ఒక 8 సంవత్సరాల కిందట గతంలో కూడా ఇలాంటి పరిస్థితి అక్కడ వచ్చింది. ఇక గూడూరు, పారిచెర్లపాలెం, విందూరులో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పంబలేరు, ఉప్పుటేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వాకాడు బ్యారేజీలో 8 గేట్లు ఎత్తేశారు. గూడూరు దైవాల దెబ్బ నుంచి స్థానికులను సురక్షితంగా తరలించారు. ఇక తిరుపతి జిల్లాలో బుధవారం, గురువారం కురిసిన అతి భారీ వర్షాలకి బాలాయపల్లిలో 10.8 సెంటీమీటర్లు, డక్కల్లో 11 సెంటీమీటర్లు. ఈ వర్షాలకి అనేక రహదారులు దెబ్బతిన్నాయి. బాలాయపల్లిలో నేరేడు వాగు పొంగి ప్రవహిస్తూ ఉంది. ఇక కైవల్య నది కూడా కాజ్వే మీదుగా ప్రవహిస్తూ ఉంది. నిండలి, వెంకటరెడ్డిపల్లి మధ్య గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక గూడూరు డివిజన్లో గతంలో నెల్లూరు, ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉన్న 14 మండలాల పరిధిలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ వరద ప్రవాహం 20,000 క్యూసెక్కులకు చేరింది. ఇది గురువారం సాయంత్రానికి ఉన్న పరిస్థితి. ఇక ప్రస్తుతం శుక్రవారం అయితే అనేక ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలకి అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కూడా ఉమ్మడి నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల 3 నుంచి 4 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక కృష్ణా, గోదావరి డెల్టాల్లో ముఖ్యంగా కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. 1-2 చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్యాడీ హార్వెస్ట్ చేసే రైతులు ఎవరైతే వరి సాగు చేసి దాన్ని నూర్పిడి చేస్తూ ఉన్నారో, హార్వెస్టింగ్ అంతా మిషన్లతోనే నడుస్తుంది కాబట్టి అవకాశం ఉంటే హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. అయితే ధాన్యం తడవకుండా కాపాడుకోవాలి. మరో 2 రోజులు ఈ దిత్వా ప్రభావం ఉంది, ఈ అల్పపీడనం ప్రభావం. రాబోయే 24 అవర్స్లో ఉభయ గోదావరి జిల్లాలు, కోనసీమ అంబేద్కర్ నుంచి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో మోస్తరు వర్షాలు, ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. ఇక కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలకి అవకాశం ఉంది. రాబోయే 24 అవర్స్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.